తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురం గ్రామంలో రాత్రి నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం BLA1 కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామ మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పూలమాలలతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల శ్రీనివాసరావు గ్రామ దేవతలకు తొలి పట్టు చీరలను సమర్పించారు. ఆ తర్వాత గ్రామంలోని మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విశేష స్పందన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నో మంచి పనులు చేస్తున్న మన కంబాల శ్రీనివాసరావు గారు ఆయన ఏదో మీకు సేవ చేస్తూ వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే దేవుళ్ళ గుళ్ళకి, అలాగే మానవ సేవ హాస్పిటల్కి. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మా అధ్యక్షుడైనటువంటి TVN మాధవ్ గారు ఈ SIR కార్యక్రమానికి, నన్ను ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, పిక్కి నాగేంద్ర ధన్యవాదాలు తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా బంగారు వరలక్ష్మి 4 ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి బంగారు వరలక్ష్మి 1, 2, 3 ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 4 అనేది ఆగస్టు 3-4 తారీఖుల నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం పేరిట దాదాపుగా 11వ తారీఖు నుంచి, జూలై 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎంపిక చేసుకున్న గ్రామాలు కోరుకొండ మండలం, జగ్గంపేట, అలాగే కిర్లంపూడి, తర్వాత గండేపల్లి మండలం, గోకవరం మండలం నుంచి మేము రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, అలాగే పోలవరం నియోజకవర్గాల నుంచి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుంటూ ఆ గ్రామాల్లో సంపూర్ణంగా పట్టు చీరలు ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా 40,000 పట్టు చీరలు వితరణ చేయడం జరిగింది. మహిళల యొక్క ఆనందం కానీ, వాళ్ళ ప్రేమ ఆప్యాయత కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయుల పార్టీ. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇస్తున్నప్పటికీ, వరలక్ష్మీదేవి పేరు మీద ఇస్తున్నప్పటికీ, శుక్రవారం పేరిట ఇస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ పట్టు చీరలు ఎవ్వరూ కూడా నిరాకరించకుండా సంతోషంగా వాళ్ళు తీసుకెళ్తున్నారంటే, ఒక పక్కన రాజకీయ పార్టీలను మతాల పేరు విడగొడుతుంటే, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ రోజున అన్ని మతాలని కలుపుకుంటూ ముందుకు సాగిపోతుండే వాళ్ళు ఎంతో ఆనందంగా నా కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. ఇది మాకు నిజంగా గర్వకారణం. ఇదంతా కూడా ఇలాగ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ఆగస్టు 19 వరకు కూడా దాదాపు ఈ సంవత్సరం కూడా 1 కేజీ బంగారాన్ని లక్ష్మీదేవి రూపులుగా, వరలక్ష్మి రూపులుగా మార్చి మేము వితరణ చేయడం జరుగుతుంది. 3 నియోజకవర్గాల్లో పట్టు చీరలు కూడా 40,000 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటే, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.